like a blazing flare. Don't stare 'cause the flames will burn us. I thought you were the one for me. That's why I gave you everything. Held you close by the stormy seas. Oh, you meant the world to me. I used to kiss your head when you cried for me. Hold your hand while the pain was over. Keep you warm by the roaring sea. You meant the world to me. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలీ. సో నేను మీకు తెలియకపోయింటే నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక థర్డ్ ఇయర్ MBBS స్టూడెంట్ని. బట్ ఇది వచ్చేసి మన డ్రోన్ అన్బాక్సింగ్ వీడియో అండ్ ఆల్సో రివ్యూ వీడియో. సో అందరికీ డ్రోన్స్ అంటే ఎంతో ఇష్టం బికాస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూపిస్తాయి అనమాట. సో నాకు కూడా ఎప్పటి నుండో కొనాలని ఉండే. సో మీ అందరి సపోర్ట్తో అయితే మన ఫస్ట్ డ్రోన్ అయితే కొనేసాం. ఇది వచ్చేసి DJI బ్రాండ్ నుండి DJI NEO కొత్తగా లాంచ్ చేశారు. నేనైతే కెనడా నుండి తెప్పించా. అండ్ ఇదే ప్రైస్ రేంజ్లో వేరే DJI డ్రోన్స్ కూడా వస్తున్నాయి. బట్ ఇదే ఎందుకు తీసుకున్నానో ఈ వీడియోలో చెప్తా. వీడియో చివరి దాకా చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో అన్బాక్సింగ్ అయితే చేసేసాం. డ్రోన్, రిమోట్ కంట్రోల్, 3 బ్యాటరీస్ ప్లస్ ఛార్జింగ్ హబ్ వచ్చింది. అండ్ సమ్ ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ అండ్ పేపర్ వర్క్ వచ్చినాయి. కొన్ని వైర్స్ వచ్చాయి లైక్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఫుటేజ్ని. సో ఇదే DJI వాళ్ళ చీపెస్ట్ డ్రోన్ అనమాట. చీపెస్ట్ ఇన్ ద సెన్స్ తక్కువ ప్రైస్ అని చెప్పను, బట్ ఉన్న అన్ని డ్రోన్స్లో అయితే చీపెస్ట్. 4K రికార్డ్ చేసిద్ది వీడియోస్ అండ్ ఆల్. ఇదే ప్రైస్ రేంజ్కి ఇంకా బెటర్ 4K క్వాలిటీ రికార్డ్ చేసే DJI మినీ 4SEO ఏదో ఉంది. బట్ నేను ఇదే ఎందుకు తీసుకున్నానో మీకు చెప్తా ఈ వీడియోలో. సో చివరి దాకా అయితే చూడండి. సో ఎలాగో డ్రోన్ టెస్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పి సాటర్డే సండే నైట్ అవుట్ అయితే చేసాం మా ఫ్రెండ్స్ దగ్గర. సో కొండపల్లి కిల్లా సాటర్డే ఈవినింగ్ అండ్ సండే మార్నింగ్ వచ్చే కొండపల్లి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాం. సో ఆ ఫుటేజ్ అంతా మీకు చూపిస్తాను. ఇది ఓన్లీ లైక్ ఒక డ్రోన్ రివ్యూ వీడియోలా కాకుండా వ్లాగ్లా కూడా చూపిస్తాను మీకు. సో ఈ డ్రోన్ సింగిల్ డ్రోన్ కూడా అమ్ముతారు, బట్ మనమైతే కాంబో ప్యాక్ తీసుకున్నాం. కాంబో ప్యాక్లో రిమోట్తో పాటు బ్యాటరీస్, 2 ఎక్స్ట్రా బ్యాటరీస్, సింగిల్ బ్యాటరీ కాకుండా, అండ్ ఆల్సో ఆ బ్యాటరీ హబ్ వచ్చింది అనమాట, ఛార్జింగ్ హబ్. సో ఇండియాలో కాంబో ప్యాక్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 50,000 దాకా అయితే ఉంది. నేనైతే కెనడా నుండి తెప్పించా కదా, సో వీడియో ఎండింగ్లో చెప్తా ఎంత పడింది. లైక్ నేను కంపేర్ చేసా US, దుబాయ్, కెనడా అన్నింటిలో, కానీ కెనడాలో తక్కువ ఉంది. సో నేనైతే కెనడా నుండి తెప్పించా, నాకు ఆపర్చునిటీ ఉంది కాబట్టి. వేరే డ్రోన్స్తో కంపేర్ చేస్తే ఈ డ్రోన్లో స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ప్రతి డ్రోన్కి ఎయిదర్ రిమోట్ కంట్రోల్ కానీ మొబైల్ కానీ కావాలి ఫ్లై చేయడానికి. బట్ ఈ రెండు లేకపోయినా మనం ఇన్స్టెంట్గా అలా బ్యాగ్ నుండి కానీ పాకెట్ నుండి కానీ తీసేసి అలా ఫ్లై చేసేవచ్చు అనమాట. బికాస్ DJI NEOలో 6 ఆటోమేటిక్ మోడ్స్ అయితే ఉన్నాయి. నేను మీకు చూపిస్తా. దాంట్లో ఒక 3 to 4 మోడ్స్ వరకు నేను రికార్డ్ చేశాను ఇప్పుడు. సో అవైతే చూపిస్తా. ఫస్ట్ వితౌట్ రిమోట్ కానీ వితౌట్ ఫోన్ కానీ ఫ్లై చేసి అయితే మీకు శాంపిల్స్ చూపిస్తా. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, నా దగ్గర ఫోన్ కానీ రిమోట్ కానీ ఏం లేదు. సో ఇదే ఫస్ట్ డ్రోన్ DJI నుండి లైక్ ఆటోమేటిక్ మోడ్లో ఫ్లై చేయగలగడం. 6 మోడ్స్ అయితే ఉంటాయి, లైక్ డ్రోనీ అని, రాకెట్ అని, ఫాలో అని, లేకపోతే సర్కిల్ అని చెప్పి, స్పాట్ లైట్ అని. సో అదే ఆటోమేటిక్గా మన చేతిలో పెట్టి టేక్ ఆఫ్ చేసేవచ్చు. అండ్ ఈ డ్రోన్లో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రొపెల్లర్ గార్డ్స్ అయితే ఉన్నాయి, చూసారు కదా నేను అన్బాక్స్ చేసినప్పుడు. జనరల్గా ఫ్యాన్స్ అలానే తిరుగుతాయి, అట్లా గార్డ్స్ ఏమి ఉండవు. సో మనకి కంట్రోల్ చేయడం రాక ఎక్కడన్నా కొంచెం క్రాష్ చేసినా ఆ స్పీడ్కి ఆ బ్రేక్ అయిపోతాయి అనమాట ఫ్యాన్స్. బట్ వీటికైతే ప్రొపెల్లర్ గార్డ్స్ ఉన్నాయి. సో చాలా లైక్ బిగినర్ ఫ్రెండ్లీ ఈ డ్రోన్ వచ్చేసి. సో ఇప్పుడు మనం తీసిన షాట్ వచ్చేసి డ్రోనీ అనమాట. సో అందుకే కొంచెం ముందు దాకా వెళ్ళి రికార్డ్ చేసి మళ్ళీ నా చేతిలోకి వచ్చేసిద్ది చూడండి. సో మళ్ళీ చేయి పెడితే చేతిలోకి వచ్చింది. సో అందుకే ఇది చాలా అంటే చాలా బిగినర్ ఫ్రెండ్లీ డ్రోన్. చిన్నపిల్లలకి ఇచ్చి ఎగరేయమన్నా ఎగరేయగలరు. సో దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ లైక్ నేను తీసుకోవడం. అంటే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం, ప్రతి చోట ఫోన్ కనెక్ట్ చేసి ఎగరేయాలంటే కష్టమైంది కదా. సో కొన్ని క్విక్ షాట్స్ తీసుకోవడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ డ్రోన్. సో మనమైతే స్కూటీ మీద కూర్చొని ఫాలో మీ మోడ్ పెట్టాం. చెప్పా కదా 6 ఆటోమేటిక్ మోడ్స్ ఉంటాయి, దాంట్లో ఫాలో మీ ఒకటి. అది లిటరల్లీ మనల్ని ఫాలో చేస్తుంది బండ్ల మీద వెళ్తుంటే. అండ్ చాలామందికి డౌట్ రావచ్చు, వేరే DJI డ్రోన్స్తో పోలిస్తే డౌన్ స్కేల్డ్ 4K ఎలా ఉంటుంది క్వాలిటీ అని భయపడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది నేను 4Kలో రికార్డ్ చేసింది. యూస్ చేయొచ్చు డౌన్ స్కేల్ ఇన్ ద సెన్స్ మీరు ఇన్ కేస్ రీల్స్ కానీ షార్ట్ ఫార్మాట్లో కానీ క్రాప్ చేస్తారు కదా కొంతమంది వర్టికల్గా, అలా క్రాప్ చేస్తే కొంచెం గ్రైనీగా ఉంటుంది. బట్ యూట్యూబ్ వీడియోస్కి అలా వాడుకోవాలనుకుంటే పర్ఫెక్ట్ 4K సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి సర్కిల్ మోడ్లో తీసింది. అండ్ ఇప్పుడు పైకి వెళ్తుంది చూడండి, ఇది వచ్చేసి రాకెట్ మోడ్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆటోమేటిక్ మోడే. అండ్ మనం డిస్టెన్స్ అండ్ ఆల్ మనం యాప్లో సెట్ చేసుకోవచ్చు, 10 meters 5 meters అని చెప్పి. ఇది వచ్చేసి డ్రోనీ షాట్ అనమాట. అంటే డ్రోనీ షాట్ ఒక ముందుకు తీసుకెళ్ళి తీసుకొచ్చింది మళ్ళీ డ్రోన్ని. సో మనం సెట్ చేసుకోవచ్చు ఎన్ని మీటర్స్ కావాలి. మ్యాక్సిమం 10 meters లిమిట్ ఉంటుంది, 2 meters 4 meters అలా ఎన్ని మీటర్స్ కావాలంటే అలాగా. మళ్ళీ మన చేయి పెడితే మన చేతిలోకి వచ్చేసిద్ది అనమాట డ్రోన్.
సో ఇప్పుడైతే మనం ఒక ఓపెన్ స్పేస్ చూసి నేనైతే రిమోట్తో ఫ్లై చేయడానికి తీసుకెళ్తున్నా. అండ్ కొండపల్లి చాలా అండర్ రేటెడ్ ప్లేస్. మీరు విజయవాడ సరౌండింగ్స్లో ఉంటే ఎప్పుడన్నా వచ్చి చూడండి. అండ్ ఈ డ్రోన్ గురించి చెప్పాలంటే ఒక్కొక్క బ్యాటరీ 18 మినిట్స్ అన్నారు, కానీ 12 to 15 మినిట్స్ వరకే వస్తుంది. సో మీరు కాంబో ప్యాక్ తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తాను మీరు ఇన్ కేస్ తీసుకోవాలనుకుంటే. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 4K రికార్డ్ చేసిద్ది, 12 మెగాపిక్సెల్ కెమెరా, సింగిల్ యాక్సిస్ గింబల్. సో గింబల్ మూవ్ అవుతుంది చూసారు నేను పైకి కిందకి జరుపుతుంటే దాన్ని. సో ఇప్పుడైతే రిమోట్ కంట్రోల్తో ఫ్లై చేస్తున్నా. నేను ఫస్ట్ ఓన్లీ డ్రోన్ తీసేసుకుందాం అనుకున్నా సింగిల్ బ్యాటరీతో, బట్ రిమోట్ కంట్రోల్ ట్రిపుల్ బ్యాటరీస్ తీసుకొని కాంబో ప్యాక్ తీసుకొని చాలా మంచి పని చేసా అనిపించింది. బికాస్ రిమోట్తో ఇట్స్ అ హోల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే లిమిట్ 120 మీటర్స్ హైట్ అనమాట. మీకు చూపిస్తే ఎంత పైకి వెళ్తుంది అనేది. అండ్ రేంజ్ వచ్చేసి చిన్న బ్యాటరీస్ కాబట్టి 2-3 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలదు నియో వచ్చేసి. అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ రిమోట్తో మాత్రం. సో ఇది వచ్చేసి ఫ్లై చేశాక డ్రోన్ ఫుటేజ్ ఇది బేసిక్గా. సో కొండపల్లి క్లౌడ్స్, లిటరల్లీ క్లౌడ్స్ హైట్ తీసుకెళ్ళి అలా ఒక రివీలింగ్ షాట్ తీసానమాట అక్కడ చూడండి. అది వచ్చేసి లైక్ మన VTPS ఉంటుంది కదా, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్. సో వేరే లెవెల్ షాట్. ఇదంతా మనం లైక్ రిమోట్ లేకపోతే తీయలేము, బికాస్ ఫోన్తో ఓన్లీ వైఫై కనెక్షన్ ఉన్నంత వరకే డిస్టెన్స్ ఉంటుంది, అరౌండ్ లైక్ 50 మీటర్స్ అనమాట. సో అది మీకు చూపిస్తా. రేపు వాటర్ ఫాల్స్కి వెళ్తా అని చెప్పా కదా, ఆ ఫుటేజ్లో 50 మీటర్స్ ఫోన్తో కంట్రోల్ చేసి చూపిస్తా ఎంత హైట్ ఉంటుంది అనేది. 50 మీటర్స్ అంటే పెద్ద ఎక్కువ హైట్ వెళ్ళదు 50 మీటర్స్. సో మీరు ఇన్ కేస్ ద ఒరిజినల్ డ్రోన్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే విత్ రిమోట్ అంటే కాంబో ప్యాక్ తీసుకోండి. సెపరేట్గా రిమోట్ కొందాం అని చూడకండి, బికాజ్ చాలా ఎక్స్పెన్సివ్. ఆ రిమోట్ ఒక్కటే 15,000 అయితే ఉందన్నమాట, 15. సో దిస్ ఈజ్ లైక్ రిమోట్తో ఫ్లై చేశా కాబట్టి అంత డిస్టెన్స్ పంపించగలిగా. సో హియర్స్ ద బ్యూటిఫుల్ కొండపల్లి వ్యూ. చాలా అంటే చాలా బాగుంది. సో ఇందాక చెప్పా కదా ఇండియాలో కాంబో ప్యాక్ 50,000 ఉంది అని చెప్పి. సో ఇండియాలో సింగిల్ డ్రోన్ ప్రైస్ అంటే వితౌట్ రిమోట్ అండ్ ఎక్స్ట్రా బ్యాటరీస్, సింగిల్ బ్యాటరీ ఇంకా డ్రోన్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 25,000 to 30,000 అయితే ఉందన్నమాట. నేను కెనడాలో ఎంతకు తెప్పించానో చెప్తా, వీడియో చూస్తూ ఉండండి. అండ్ మళ్ళీ చెప్తా, మీరు కొనాలనుకుంటే రిమోట్ ఇంకా ఎక్స్ట్రా బ్యాటరీస్తోనే కొనండి. బికాజ్ సింగిల్ బ్యాటరీ 12 to 15 మినిట్స్ రికార్డ్ చేసే టైం, బట్ ఛార్జింగ్ ఎక్కడానికి 30-40 మినిట్స్ పట్టిద్ది. అండ్ ఆల్సో రిమోట్ లేకపోతే ఓన్లీ 50 మీటర్స్ హైట్ వరకు లేపగలరు ఫోన్తో, బట్ అది ఎక్కువగా అంటే ఎక్కువ మనకి వ్యూ రాదనమాట. అంటే మీరు ఇప్పుడు సిటీ వ్యూ మొత్తం తీయాలనుకున్నారనుకోండి, కింద రోడ్ మీద నుంచొని ఫోన్తో పైదాకా లేపలేం, 50 మీటర్స్ లేసిద్ది, సిటీ వ్యూ మొత్తం రాదు. మీరు ఇంకా ఓన్లీ డ్రోన్ కొనుక్కుంటా ఫోన్తో ఆపరేట్ చేసుకుంటా అంటే సిటీ వ్యూస్ లాంటివి ఇంకా పైకి అంటే కొండపైకి కానీ ఏదన్నా పెద్ద బిల్డింగ్ పైకి కానీ వెళ్ళి అప్పుడు 50 మీటర్స్ లేపితే కొంచెం వ్యూ వస్తుంది అనమాట. సో బట్ ఎంతైనా రిమోట్ ఇంకా ఎక్స్ట్రా బ్యాటరీస్తో కొనుక్కోమని నేనైతే సజెస్ట్ చేస్తా. అది వచ్చేసి ద హిడెన్ వాటర్ ఫాల్ ఆఫ్ కొండపల్లి. సో డ్రోన్ లేపాం కాబట్టి అక్కడ వాటర్ ఫాల్ ఉన్నట్టు కనిపించింది మాకు. అండ్ ఆల్సో ఫుటేజ్ ఇప్పుడు ఏంటి డల్గా ఉంది అనుకోకండి, చీకటి అయిపోయింది అప్పటికి, ఆల్మోస్ట్ 6-6:30 అయిపోయింది. అండ్ దట్స్ ఫర్ ద సాటర్డే ఈవినింగ్ కొండపల్లి కిల్లా. ఈవినింగ్ ఈ సన్సెట్ అయితే చూసాం, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. మన డ్రోన్కి నైనా అని అయితే పేరు పెట్టాం, బికాజ్ నైనా అంటే ఐస్ కాబట్టి, ఐస్తో వరల్డ్ మొత్తం చూసిద్ది కాబట్టి లైక్ ఆ కెమెరాతో. సో ఆ పేరు అయితే పెట్టామన్నమాట. సో దట్స్ ద నెక్స్ట్ డే సండే మార్నింగ్. ఇప్పుడైతే వాటర్ ఫాల్ ట్రెక్కి వెళ్తున్నాం. సో ఇది సెకండ్ టైం వెళ్తున్నాం, నేను జావేద్ అయితే, మిగతా వాళ్ళందరూ ఫస్ట్ టైం వస్తున్నారు. బట్ ద థింగ్ ఈజ్ మాకు జస్ట్ ఎంట్రన్స్ ఆఫ్ ద వాటర్ ఫాల్ తెలుసు, కానీ లోపలికి ట్రెక్ చేస్తే వేరే వాటర్ ఫాల్ వచ్చింది. అది మాకు అప్పుడు దాకా తెలీదు. బట్ మేము అక్కడికి వెళ్ళాక డ్రోన్ ఫ్లై చేసి అయితే రూట్ కనుక్కున్నాం అనమాట. సో వెళ్తున్న మధ్యలో అయితే రెయిన్ పడడం స్టార్ట్ అయింది. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ రైడ్. బట్ రెయిన్ అంటే రెయిన్ కాదు, డ్రిజల్స్ పడ్డాయి అనమాట, చినుకలే. సో కాసేపు ఆగి అవి కూడా ఆగిపోయాయి. సో వాటర్ ఫాల్, ఇంత మంచి వాటర్ ఫాల్ లైక్ హిడెన్ వాటర్ ఫాల్ విజయవాడ దగ్గరలో అంటే ఇబ్రహీంపట్నంలో ఉంది అని ఎప్పుడు అనుకోలేదు.
సో మీరు ఇందాక చూసిన వాటర్ ఫాల్స్ వరకు అయితే బండ్లు వెళ్ళిపోతాయి, మ్యాప్స్లో చూపించిద్ది, అందరికీ తెలుసు. బట్ పైన ఇంకా కొంచెం పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. బట్ మాకు రూట్ తెలీదు, చెప్పా కదా డ్రోన్ ఫ్లై చేసా. బట్ ఇక్కడ నాకు ప్రాబ్లం ఏమైందంటే రిమోట్ కంట్రోల్ బయటకు తీయంగానే జీరో శాటిలైట్స్ అని చూపించింది. సిగ్నల్ లేకుండా ఫ్లై చేయడం రిస్కీ అనమాట. సో ఇంక ఇలా కాదని చెప్పి ఫోన్తో కూడా రివ్యూ చూపించినట్టు ఉంటుందని చెప్పి సో యాప్ ఓపెన్ చేసి ఫోన్కి అయితే కనెక్ట్ చేసా. సో మీకైతే చూపిస్తా ఇప్పుడు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫోన్తో అయితే ఫ్లై చేస్తున్నా. ఫోన్ వైఫై సిగ్నల్ యూస్ చేసుకొని ఫ్లై అవుతుంది. అండ్ మీకు ఈ DJI NEO సౌండ్ ఎంత ఉందో కూడా వినిపిస్తుంది ఇప్పుడు. సో చిన్న వింగ్స్ కాబట్టి వేరే డ్రోన్స్తో పోలిస్తే కొంచెం లౌడ్గా ఉంది. బట్ ఓకే, ఏం ప్రాబ్లం ఉండదు. సో మీకు దీని స్టోరేజ్ గురించి కూడా చెప్పాలి. 22 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది డ్రోన్లోనే. ఎక్స్టర్నల్ SSD ఏం వేయలేమన్నమాట. సో 22 GB ఫిల్ అయిపోతే మనం ట్రాన్స్ఫర్ చేసుకొని డిలీట్ చేసుకోవడమే డ్రోన్లో ఉన్న ఫుటేజ్ని మళ్ళీ. సో ఫ్లై చేసా కానీ రికార్డ్ చేయాలి, బికాస్ బ్యాటరీస్ వేస్ట్ అని చెప్పి రికార్డ్ చేస్తే మళ్ళీ. సో మీకు ఒక క్లిప్ చూపిస్తా, అంటే కాలేజ్ దగ్గర తీసింది. 50 meters అంటే యావరేజ్గా ఎంత హైట్ ఉండొచ్చు అనేది. సో ఇది బేసిక్గా వచ్చేసి 50 meters హైట్ లెంత్ అంటే ఫోన్తో ఇంతే ఫ్లై చేయగలం. సో మీరు ఫుల్ హై స్కై షాట్స్ తీయాలనుకుంటే మాత్రం రిమోట్తోనే తీసుకోండి, లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. వాటర్ ఫాల్ అయితే ఫైన్ చేస్తాం. లిటరల్లీ ఇంత మంచి వాటర్ ఫాల్ అసలు దొరికిద్ది అనుకోలేదు విజయవాడ దగ్గరలో. సో వర్షాలు పడ్డప్పుడల్లా రావచ్చు, మళ్ళీ వర్త్ రీవిజిటింగ్ అన్నట్టు ప్లేస్ అనమాట. మేము మళ్ళీ వెళ్ళాం కూడా. ఇది మేమందరం బాయ్స్ ఒక 6-7 members కలిసి వెళ్ళాం కదా. మళ్ళీ 18 members అయితే రీసెంట్గా వెళ్ళాం. ఈ వీడియోలోనే ఎండింగ్లో యాడ్ చేస్తా, ఆ క్లిప్స్ కూడా చూడండి. సో అందరం స్లైడ్ అయ్యాము. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. లైక్ మంచిగా వర్షాలు పడ్డప్పుడు అయితే మంచి ఫ్లో ఉంటుంది అనమాట వాటర్. బట్ రెయిన్స్ లేనప్పుడు కొంచెం కష్టం ఏం ఉండదు. సో వర్షాలు పడ్డప్పుడు ఇట్స్ వర్త్ విజిటింగ్ దిస్ ప్లేస్ విజయవాడలో. వెళ్ళిపోతారా ట్రైన్ మనాలి అనుకుంటున్నారా? ట్రైన్ అని వెళ్ళారు, ఒక్కళ్ళు కూడా కదలలేదు అనమాట. ఇంకా ఫ్లో ఉంటే బాగుంది వాటర్. సో ఫుల్ రెయిన్స్ పడినప్పుడు రావాలి ఈ ప్లేస్కి, ఇంకా బాగుంటుంది. వీఆర్ బిల్డింగ్ ఎ డ్యామ్. సో మళ్ళీ అయితే ఫ్లై చేసా, లైక్ రిమోట్తో ఫ్లై చేసా. సో మొత్తం ఈ వాటర్ ఫాల్ వ్యూ మొత్తం చూపిస్తా చూడండి. అసలు లిటరల్లీ వాటర్ ఫాల్స్ అంటే హిడెన్ వాటర్ ఫాల్స్ అంటాం కదా, ఆ వర్డ్కి జస్టిఫికేషన్ అయితే చేసింది అనమాట ఈ వాటర్ ఫాల్స్. లిటరల్లీ హిడెన్ ఇవి. ఇంతవరకు ఇంత మంచి వాటర్ ఫాల్స్ నేను లొకేషన్ కూడా షేర్ చేయను ఎవరికి. సో ఐ నో అందరూ డ్రోన్ ప్రైస్ గురించి క్యూరియస్గా ఉన్నారు, ఇక్కడ దాకా చూశారు అని చెప్పి. సో ఓన్లీ డ్రోన్ కొనాలి అంటే యూఎస్లో కానీ కెనడాలో కానీ అరౌండ్ 18,000 ఇండియన్ రూపీస్ అయితే పడుతుంది. అండ్ కాంబో ప్యాక్ వచ్చేసి 30,000 నుంచి 35,000 మధ్యలో పడిద్ది. ఇది కెనడా అండ్ దుబాయ్లో. బట్ యూఎస్లో కాంబో ఆఫర్లో రిమోట్ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో మీరు రిమోట్ సెపరేట్గా కొనుక్కోవాలి యూఎస్లో కొనేటట్టు అయితే. సో యూఎస్ నుంచి తెప్పియాలంటే కాంబో ఆఫర్ అరౌండ్ 38,000 అవుతుంది అనమాట. సో మీకు చీపెస్ట్ ఆప్షన్స్ వచ్చేసి చైనా, కెనడా అండ్ దుబాయ్. సో వీటిలో ఎక్కడి నుంచి తెప్పించుకున్నా మీకు అరౌండ్ 30,000 to 35,000 అయితే కాంబో ఆఫర్ వస్తుంది. ఐ ఫీల్కి బెటర్, లైక్ హిడెన్ ఉంచితేనే మంచిది అని చెప్పి. బికాజ్ నేను చూసా ప్రతి ప్లేసెస్ని డిస్ట్రాయ్ చేస్తారు. లిటరల్లీ ఎక్కడికి వెళ్ళిన ట్రాష్ అలా పడేసి వస్తారనమాట. లైక్ నాన్ డీకంపోజబుల్ వేస్ట్, పేపర్స్, పాలిథిన్ బ్యాగ్స్ అండ్ ఆల్. సో దిస్ టైమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు షేర్ దిస్ ప్లేస్. లెట్ ఇట్ బీ హిడెన్. తెలిసిన వాళ్ళు వెళ్ళి విజిట్ చేస్తారు. సో తెలిసిన వాళ్ళు అంటే ఎంతూజియాజం ఉంటేనే కదా లైక్ తెలుసుకొని వెళ్తారు. సో దే హ్యావ్ ఫర్ ష్యూర్ సమ్ రెస్పాన్సిబిలిటీ ప్లేస్ని నీట్గా ఉంచాలి అని చెప్పి. సో చెప్పా కదా, రీసెంట్గానే మళ్ళీ 18 members వెళ్ళాం అనమాట మా క్లాస్మేట్స్ అందరం. ఇట్ వాజ్ అగైన్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ వాటర్ కొంచెం తగ్గాయి. ఒక 4-5 days తర్వాత వెళ్ళాం ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత. మళ్ళీ వర్షాలు పడినప్పుడు వీ విల్ డూ విజిట్ ఇట్ అగైన్. ఇట్స్ వర్త్ రీవిజిటింగ్ అనమాట. సో దట్స్ ఇట్. మీకు అయితే వీడియో నచ్చిందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ హియర్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. అండ్ బై ద వే వీడియో ఎండింగ్లో డ్రోన్ ఫోటో శాంపిల్స్ కూడా పెడతా. సో చూసేసి వెళ్ళండి. సో చాలామంది క్యూరియస్ ఉంటుంది కదా ఫొటోస్ కూడా ఎలా వస్తాయి అని చెప్పి.